జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో జోష్ పెరిగిందని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్, ఇంద్రేశం మున్సిపాలిటీల ఎన్నికల నేపథ్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. కేటీఆర్ హయాంలో అన్ని ఎన్నికలు ఓడిపోతున్న బీఆర్ఎస్ కు బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బలంగా ఉందని, 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలవడం ఖాయమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. కేటీఆర్ ఒక పెద్ద ఫెయిల్యూర్. అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయినాడు ఆయన ఆధ్వర్యంలో, పార్లమెంట్ ఎలక్షన్స్ ఓడిపోయినాడు, మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. అంటే పార్టీలో నిజంగా కేటీఆర్ సరిగా లీడ్ చేయగలుగుతాడా, మాకు భవిష్యత్తు ముందు ఉంటుందా అని చెప్పి కార్యకర్తలు ఆందోళన ఉంది. అందరు కూడా అనుకుంటున్నారు ఇది సరిగా నడుపులేదు కేటీఆర్ కింద. ఆయన ఈ జూబ్లీహిల్స్ ఓడిపోయిన తర్వాత, ఎందుకంటే ఆయనకు చాలా నమ్మకం ఉండే, 12 సంవత్సరాలు టీఆర్ఎస్ అక్కడ ఎమ్మెల్యే ఉండే, మేము ఎట్లా గెలుస్తాం అనుకున్నాడు. కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ పైన, టీఆర్ఎస్ నాయకుల మీద ఏదైతే నమ్మకం ఉన్నదో నమ్మకం పోవడం జరిగింది. అందు గురించి ఆయన ఈ సీట్లో కూడా 10 సంవత్సరాలు వాళ్ళు హయాంలో ఉండి పెగాసస్ ఏదైతే ఉందో ఆ ఇంటెలిజెన్స్ సిస్టమ్ తీసుకొని అందరు నాయకులు, ఎందుకంటే నేను కూడా మునుగోడు, హుజూరాబాద్ బై ఎలక్షన్లో నేను ఇన్ఛార్జ్ ఉంటే అక్కడ నా ఫోన్ ట్యాపింగ్, మా పైసలు పట్టుకోవడం, ఇవన్నీ కూడా ఏదైతే చేసినారో కేటీఆర్ ఆయన మర్చిపోయినాడు. అంటే అసలు వారికి వారి భయం ఏంటంటే, వారు కేటీఆర్, హరీష్ రావు, వాళ్ళ సొంత చెల్లె కవిత మీద, వాళ్ళ మీద కూడా, కుటుంబ సభ్యుల మీద కూడా వాళ్ళందరూ ఈ ఫోన్ ట్యాపింగ్ ఆ రోజులలో చేయడం జరిగింది. అవన్నీ కూడా బయటకు వస్తాయని ఆ భయంతో ఇవన్నీ విమర్శలు చేస్తున్నారు. పోటీ ప్రపంచంలో రాణించాలంటే భాషా ప్రావీణ్యం, స్కిల్ డెవలప్మెంట్, సృజనాత్మకత అవసరమని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు గ్రామంలోని గాడియం ఇంటర్నేషనల్ స్కూల్ క్యాంపస్లో నిర్వహించిన దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన 2025 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులు రూపొందించిన వివిధ రకాల వైజ్ఞానిక ఆవిష్కరణల స్టాళ్లను పరిశీలించి వాటి ఉపయోగాలు, సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఆలోచన విధానం, సృజనాత్మకతను ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ నియోజకవర్గ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి పాల్గొని ఎంపీ బుట్టా రేణుకను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ముక్కుల పోటీలు, దుప్పట్లు పంచితే నాయకత్వం రాదని, కింద స్థాయి నుంచి బలమైన క్యాడర్ ఉంటేనే నిజమైన నాయకులు అవుతారని కూడా వ్యాఖ్యానించారు. బుట్టా ఫౌండేషన్ ను ఎమ్మిగనూరులో కాకుండా కర్నూలులో ఏర్పాటు చేస్తే 7 నియోజకవర్గాలకు సేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. తాము జగన్ కు వ్యతిరేకం కాదని, అవసరమైతే ప్రధాని మోదీకి కూడా మద్దతు ఇస్తామని తెలిపారు. వర్గ రాజకీయాలను పక్కన పెట్టి వైసీపీ అధినేత జగన్ గెలుపు కోసం ఐక్యంగా పనిచేయాలని చెన్నకేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. నాయకులు కావాలంటే చిన్న క్యాడర్ నుంచి తెలుసుకోవాలా, చిన్న క్యాడర్ నుంచి మాట్లాడాలా. ఎవరు నాయకులు పట్టుకుంటే కాన్స్టిట్యూన్సీ నాయకులు 2 తరాలు సేవ చేసిన మాట్లాడి సోంపటల్లిలో, అదేవిధంగా మాట్లాడి శివరాజలో, అంటే 60 సంవత్సరాలు పైబడి ఎంపీగా ప్రజా సేవ చేసి ప్రజలు మన్నను పొంది అధికారం పొందినారు. అటువంటి వారి మన్నుడు, సోమ మన్నుడు రఘునాథ్ గారిని, ఆయన భార్యని 2 మాట్లాడుతుంది. కాబట్టి ఏదో పైకైనా ఏర్పాటు చేసి మేము సంపాదించుకుంటామంటే 2 వ్యక్తులు ఓటు చేయలేదు. కాబట్టి ఆయన వండుకొని ఆయనకంటే పూర్వమైన ఎవరికి నష్టం జరుగుతుందనేది ఆలోచన చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతారు. ఆయన ఉపకరణ ఆగితే, మేము ఉపకరణ అయితే దాని ఉపకరణ ఆగితే చెడిపోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చెడిపోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది దృష్టిలో పెట్టుకుని నేను గారు కూడా తప్పుకోవాలా. ఆ బుట్ట ఫౌండేషన్ ఆఫీస్ తీసి కదుల్లో పెట్టి అన్ని కాన్స్టిట్యూన్సీ 7 కాన్స్టిట్యూన్సీకి మనం సేవ చేయాలి. రూపాయలు పెడతాము, 10 మందికి బ్రేక్ఫాస్ట్
రాష్ట్రాలు వేలాపాయలు ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా వారు సమ్మక్క సారలమ్మ గద్దెలతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజుల గద్దెలను దర్శించుకుని మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్వరలో జరగనున్న మేడారం మహాజాతరను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలు, త్రాగునీరు మరియు క్యూలైన్ల నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా మహిళా భక్తులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం సజావుగా సాగేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రవాణా శాఖను మంత్రి ఆదేశించగా స్థానిక అభివృద్ధి పనులను మంత్రి సీతక్క స్వయంగా పర్యవేక్షించి జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైసీపీ నియోజకవర్గ స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం నిర్వహించారు. బనగాపల్లిలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు భూమా కిషోర్ రెడ్డి హాజరయ్యారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అలాగే బనగానపల్లె ప్రభుత్వ పాఠశాలలో 25,000 కోడిగుడ్లు పాఠశాలకు సంబంధించిన డెస్కులను పక్కదారి పట్టించారంటూ ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని పరిచయం చేసి ఈ పరిస్థితిలో ఈ జరుగుతున్న అవమానాలు, మీకు జరుగుతున్న నీకు పడుతున్న కష్టాలు అన్ని కూడా యువతగా జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారినే డైరెక్ట్గా మాట్లాడించే కార్యక్రమం కూడా త్వరలో ఈ రాష్ట్రంలో ఎక్కడ లేకుండా ఈ నియోజకవర్గంలో దోపిడీ జరుగుతూ ఉంది. ఇసుక, మట్టి, గ్రావెల్, అదేవిధంగా అందర ఈరోజు ఇది చాలా ఈ నియోజకవర్గంలో చిన్న చిన్న ఏదైనా ఏంటంటే రోడ్డుగా అర్థం కావాలి పర్మిషన్ తీసుకోలేదని చెప్పి ₹1,00,000 తీసుకోవడం ఈరోజు తీసుకోవడం జరుగుతూ ఉంది. గవర్నమెంట్ హైస్కూల్లో కూడా దాదాపు 25,000 కోడిగుడ్లు ఆపరేషన్ అమ్మేస్తారంటే 25,000 కోడిగుడ్లు మరి అమ్మేసినారు. ఆపరేషన్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది.